పైకా డిసార్డర్ అంటే తినకూడని వస్తువులని తినాలని కోరిక పుట్టడం, అంటే క్రేవింగ్స్ పుట్టడం కానీ లేదా ఐటమ్స్ని తినేయడం కానీ జరిగితే దాన్ని పైకా డిసార్డర్ అంటారు. తినకూడని పదార్థాలు అంటే ఏంటనుకుంటున్నారా? స్లేట్ పెన్సిల్స్, చాక్ పీసెస్, మట్టి, లేకపోతే వండకుండా ఉండే రైస్, రా రైసు, ఇటువంటి ఐటమ్స్ అన్నిటిని తినడాన్ని పైకా డిసార్డర్ అంటారు. ఓకే, ఇది ఎందువల్ల కలుగుతుంది అంటే మేజర్గా 2 కారణాల వల్ల కలుగుతుంది. మన బాడీ లోపల హీమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువ ఉంటే, అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాలో కానీ లేదా సైకియాట్రిక్ ఇష్యూ, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్నప్పుడు, యాంగ్జైటీ ఉన్నప్పుడు, డిప్రెషన్ ఉన్నప్పుడు కొంతమందిలో కలిగే ఫీలింగ్ని ఈ పైకా డిసార్డర్ అంటారు. ఓకే, ఇది ఉన్నప్పుడు ఏం చేయాలి, ఎలా పోగొట్టుకోవాలి అంటే మీరు మీ జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అయితే అతను బ్లడ్ టెస్ట్ చేసి హీమోగ్లోబిన్ లెవెల్ చూసుకొని, ఐరన్ లెవెల్స్ చూసుకొని ఐరన్ సప్లిమెంట్స్ పెడతారు. దీంతోపాటు ఐరన్ బాగా ఉండే డైట్ మనకి ఫాలో అవ్వమని ప్రిస్క్రైబ్ చేస్తారు. దీని ద్వారా మనం ఆ క్రేవింగ్స్ని పోగొట్టుకోవచ్చు. లేదు అన్నీ నార్మల్గా ఉన్నాయంటే జనరల్ ఫిజిషియన్నే మనల్ని సైకియాట్రీ డిపార్ట్మెంట్కి రెఫర్ చేస్తారు. అక్కడ సైకియాట్రిషియన్ ఏం చేస్తారంటే కౌన్సిలింగ్స్ ఇచ్చుకుంటూ సైకియాట్రీ డిసార్డర్ని తగ్గించడానికి మెడికేషన్ అయితే పెడతారు. ఈ విధంగా మనం క్రేవింగ్స్ని పోగొట్టుకొని పైకా డిసార్డర్ నుంచి విముక్తి పొందొచ్చు.